హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎప్పుడో పండగ ముందుదండి. భోగి ముందు రోజు చేసిన వీడియో అనమాట. భోగి నుంచి కనుమ వరకు చేసిన వీడియోస్ అన్నీ కలిపి ఇలా ఒక వీడియో కింద పెట్టేస్తున్నాను ఇది. ఇదేమో సున్నుండలు చేద్దామని చెప్పేసి మినిమల్ చెప్తున్నాను అనమాట. పని ఎక్కువైపోయిందని చెప్పి మా పెద్ద బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆ రోజే వచ్చాడనమాట తను ఊరి నుంచి పండగకని చెప్పేసి. ఇవన్నీ వేపేసి ఇచ్చేసాడు మొత్తం నాకు. చాలా హెల్ప్ చేస్తాడండి ఇక్కడ ఉంటే కనుక. తను జాబ్ రాకముందు కూడా నాకు ఎక్కువ హెల్ప్ చేస్తూనే ఉండేవాడు అనమాట. ఇంకా చిన్నోడైతే చెయ్యడు, కానీ పెద్దవాళ్ళు ఎదురు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. చక్కగా ఇవన్నీ వేపేసి పెట్టేశాడనమాట. అంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టడానికి అని చెప్పేసి ఏమైనా చేయమన్నాడు. నాకు ఇంకా ఓపిక లేదని చెప్పేస్తే నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి ఇవన్నీ తను వేపుతున్నాడు అనమాట. వేపేసి మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించి తెచ్చేశాడు. తర్వాత మధ్యలో ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా అని చెప్పేసి బొబ్బట్లు తెప్పించారనమాట. అవి పట్టుకెళ్ళి ఇస్తున్నాను ఒక్కొక్కరికి. వద్దని చెప్తున్నాడు అనమాట. ఈడైతే చూడండి, మహారాజ యోగం అంటారు కదా, ఇదే అందరికీ వస్తుందండి ఇది. మనం కూర్చుందామంటే అవద్దా, ఇస్తుంటే తీసుకోలేదనమాట. వచ్చేసాను. తర్వాత చూడండి, తిన్న తర్వాత పైన పేపర్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టలేకపోతున్నారనమాట. ఈయన కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టమని అంటే తీసుకొచ్చి పెట్టాను. ఇంకా మాకు ఇక్కడ ఈ సున్నుండల పని పూర్తి అయిపోయిందనమాట. వేపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పేసి మిల్లుకి పంపించేశాను. తర్వాత ఒక బొబ్బట్లు ఒకటి, కాజాలు ఒకటి తెచ్చుకున్నారనమాట. కాకినాడ అంటేనే కాజాలు స్పెషల్ కదండి. అలాగే మాకు ఇక్కడ అభిరుచి అనే షాప్ ఉంటుంది, అందులో బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇదిగోండి జంతికలు చేసేసాను ఆల్రెడీ. తర్వాత కొద్దిగా అరిసెలు కూడా చేశాను అనమాట, ఏదో పేరుకి. అవి గోధుమ పిండి అరిసెలు అనమాట. గోధుమ పిండి బియ్యం పిండి కలిపి అరిసెలు చేస్తాం కదా, అవి చేశాను. ఇంకా వాటితో సరిపెట్టేద్దాం అనుకుంటే ఇంతలో వీడు పట్టుకెళ్ళడానికి కావాలన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొన్ని జంతికలు ఇంకొద్దిగా సున్నుండలో చేశానన్నమాట. ఇక్కడ చూసారా, ముగ్గులు వేసేసి అన్నీ రెడీ చేసి ఉంచాను. రేపు భోగనగా చేసిందనమాట. ఇంకా కలర్స్ వేయడానికి నాకు ఓపిక లేదండి, చాలా పని అయిపోయిందనమాట. ఇంక ఓపిక లేక అలాగా ముగ్గులు వేసేసాను. ఒకవేళ ముగ్గుపోతే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చులే అని చెప్పేసి అక్కడితో ఆపేసాను. పని అయ్యేసరికి మా అన్నయ్య వచ్చాడనమాట. తను ప్రతి సంవత్సరం వచ్చి నాకు పండగ ముందు రోజు వచ్చి డబ్బులు ఇస్తాడు. అది ఆనవాయి అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ నాకు ఇంటికి తెచ్చి డబ్బులు ఇవ్వడం అన్నది తన ఆనవాయి. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద పండుగ రోజు మేము పెద్దలకు పెట్టేసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. తను ముందు రోజు వచ్చేసి నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఇచ్చేవారు అనమాట. అలా జరిగేది. కానీ 2 years బ్యాక్ ఇద్దరు కూడా వరుసగా ఒక సంవత్సరం తేడాలో చనిపోయారనమాట. ఇంకా అప్పటి నుండి ఇంకా వెళ్ళడానికి అది అవ్వలేదు నాకు. ఆ ఇల్లు కూడా రెంట్కి ఇచ్చేసారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ రెంట్కున్న వాళ్ళు ఉండగా ఇంటికి వెళ్ళడానికి కూడా బాగుండదు కదా, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఎప్పుడుని. ఇదిగోండి, నేను కూడా మా పిల్లలకి ఈ పండగ గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ సంవత్సరం వాళ్ళకి పంచెను షర్టు ఉంటాయి కదండి, రామరాజ్ కాటన్ వాళ్ళవి అనేసి అన్నట్టు. కథ ఈ రామరాజ్ కాటన్ కాదు, ఎప్పుడో కానీ కట్టరు కదా అని కొంచెం తక్కువలోనే తీసానమాట. వైట్ పంచెను, మెరూన్ కలర్ షర్టు ముగ్గురికి ఒకటే. తర్వాత బ్రాస్లెట్లు కొన్నాను కదా, ఒకసారి వీడియో కూడా పెట్టాను. ముగ్గురికి బర్త్డేలకి గిఫ్ట్గా అని చెప్పేసి అదొకటి ఇచ్చాను, ముగ్గురికి 3. తర్వాత 1116 డబ్బులు కూడా ఇచ్చానండి. ఇలా ఇవ్వాలని ఎప్పటి నుంచో నాకు కోరిక అనమాట. ఇప్పుడు కూడా బట్టలు కొంటాను తప్ప ఇలాంటివి ఏమీ చెయ్యమన్నమాట. ఈసారి ఇవి కూడా ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా అవి తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. కావాలంటే వాళ్ళే అన్నీ కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, జాబ్స్ అవి చేస్తున్నారు కాబట్టి. కానీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, వాళ్ళ ఫేస్లో అది కనిపించింది నాకు. తర్వాత అవి కట్టేసుకుని ఇదిగోండి ఇలా ఫోటోలకు పోజులు ఇచ్చారనమాట. రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీసుకున్నారు. రిక్వెస్ట్ చేశాను. ఇదేమో అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అండి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఎలాగ అవ్వదు కదా అని చెప్పేసి బయట నిలబడి ఫొటోస్ తీయించుకుని వచ్చారనమాట. తర్వాత ఇక్కడ మా బాల్కనీలో రకరకాల పోజులు ఇచ్చి చేసుకున్నారు. ఇంకా చాలా పెట్టారు, కానీ నన్ను పెట్టొద్దని చెప్పారనమాట. నేను రిక్వెస్ట్ చేసి ఫొటోస్ మొహం చూపించనులే అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాక ఇచ్చారనమాట. తర్వాత ఇవ్వండి సున్నుండలు చేశాను, జంతికలు చేసాను. పట్టుకెళ్ళడానికి కొన్ని ప్యాక్ చేసేసాను అనమాట. కొన్ని ఏమో ఇక్కడ పంచిపెట్టుకోవడానికని, ఇంట్లో తినడానికని. తినేది తక్కువేలండి, పంచిపెట్టుకోవడం ఎక్కువ. ఇదేమో పెద్ద పండుగ రోజున అనమాట అండి. ఈ వెరైటీస్ అన్నీ చేశాను పెద్ద పండుగ రోజున. భోగి రోజున అయితే ఏముందండి, అత్యవసరమే కదా వండుతాం. ఇదైతే కనుమ రోజున అనమాట. బిర్యానీ చేశాను. జాయింట్లు అవి తెచ్చి వేపేసి పెట్టమన్నారనమాట. అవి వేసి బిర్యానీ చేసి పెట్టేశాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచే వీళ్ళు మళ్ళీ బయలుదేరిపోయారనమాట. ఒకడేమో మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయాడు, ఒకళ్ళేమో రాత్రికి వెళ్ళాడనమాట. ఇంకా పిల్లలు వచ్చినట్టు లేదు, వెళ్ళినట్టు లేదండి. మామూలు టైంలో వస్తేనే చక్కగా కాసేపు వాళ్ళతో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇంక ఇలాంటి హడావుడి టైంలో అయితే పాపం వాళ్ళకి ఏమీ మాట్లాడడానికి కూడా లేకుండా అయిపోయిందండి. ఈరోజు ఇంతేనండి.